అధికారంలో ఉన్న ప్రతిపక్షమైన ఎన్నికలైనా ఇంకేదైనా అందరికంటే 100 అడుగుల ముందుంటామన్నట్టే ప్రచారంలో దూసుకొని పోతున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు దొరక నీ అయ్యకు దొరక అన్నట్టు ఉరుకులు పరుగులు పెడుతున్నది. గల్లీ గల్లీ తిరుగుడు, గరీబ్ జనాలను కలుసుడు, కాంగ్రెస్ సర్కార్ నమ్మించి ఎట్లా ఘాటేసిందో చెప్పుడు. అబ్బో చిన్నగా లే ఎన్నికల ప్రచారము. మాజీ మంత్రి హరీష్ రావు సారు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కట్టిన బస్తీ దవాఖానాలకు పోయిండు. అక్కడికి వచ్చిన బస్తీ పబ్లిక్ ను పలకరించి మాట్లాడిండు. ఒకటో తారీఖే జీతం వస్తుంది అందరికి పక్క అంటున్నారు. మరి మీకేమో 4 నెలలు రాలేదా? మీకమ్మా 6 నెలలు రాలేదా? నీకు 4 నెలలు, నీకు 6 నెలలు. ఒక్క నెల జీతం పడకుండానే పానం ఆగమవుతుంది. 3 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వకుండా బస్తీ దవాఖానాలలో పనిచేసేటోళ్ళ జీవితాలతోని ఆడుకుంటున్నదట సర్కారు. కానీ సర్కారేమో 1వ తారీఖు జీతాలు టంచన్ చేస్తున్నాం అన్నట్టు చెప్పుకుంటున్నారు. కింది స్థాయిలనేమో గిట్లున్నది అన్నట్టు వివరిస్తున్నాడు హరీష్ రావు సారు. ఇక తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు. అప్లికేషన్ 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటున్నాం. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖాన్ల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడు ఏమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు. ఎట్లా బాగుంటది? రాజు మంచోడైతే రాజ్యం బాగుంటది. అసలోడే కరెక్ట్ లేనప్పుడు జిహెచ్ఎంసీని అని ఏం లాభం సారు? ఇట్లా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుకుంటా హరీష్ రావు ప్రచారం చేస్తుంటే ఇంకో పక్క ఖైరతాబాద్ లో కేటీఆర్ తిరుగుతున్నాడు. అక్కడున్న బస్తీ దవాఖానకు పోయి సర్కారు చక్కదనం ఎట్లున్నది అనేది అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ కూడా అంతే, జీతాలు పెండింగ్, నౌకర్లు చేసేటోళ్ళ కడుపులు మండింగ్ అన్నట్టే ఉన్నది. తర్వాత కేటీఆర్ బయటికి వచ్చినాక విలేకరి ఓ ప్రశ్న అడిగితే పార్టీ మారినోళ్ళ దిమ్మ తిరిగేటట్టు మాట్లాడిండు. మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులు ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఓ ఏ పార్టీ? ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో వేయిండు, అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ. ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని. ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా, నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 ఏళ్లలో విజయోత్సవాలు చేస్తారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు, ఎవరు వద్దన్నమా? ఇట్లా ఇజ్జత్ తీసి ఇంటెన్ కేసినట్టు చేసిండు పార్టీ మారినోళ్ళను. ఇక ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బోరబండ వినాయకరావు నగర్ బస్తీ దవాఖానకు పోయిండు. డాక్టర్లను సమస్యలు అడుగుడే కాదు, తన ఒంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని హెల్త్ చెకప్ చేయించుకున్నాడు. బీపీ, షుగరు, హార్ట్ బీట్ అన్ని చెక్ చేయించుకున్నాడు. తర్వాత కేసీఆర్ సారు పట్నం పబ్లిక్ కోసం చేసిన సౌలతులు ఇవి ఎంత మంచిగా చేసిండ్రో చూడుండ్రి. అంత బాగా చేస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక డాక్టర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిండని చెప్పిండు. ఇంకో దిక్కు కంటోన్మెంట్లు ఉన్న బస్తీ దవాఖానా బయట బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిషాంక్ నిలబడి పబ్లిక్ ఇచ్చిన మందు గోళీలను పరీక్ష పట్టి చూసిండు. ये अभी दिया है आपको? अभी नहीं बेटा, अभी ले लेके अब बाहर निकल आप आए. It is really shocking అమ్మా. వారు ఇప్పుడు నాకు ఎదురొచ్చారు. వారు ఇచ్చిన టాబ్లెట్స్ ఆర్ ఇన్ మీ డోర్ స్టెప్ బయటనే. దీని ఎక్స్పైరీ జూలై 2025.
ఇట్లా ఇట్లా ఎంత బాగా చేసిండో చూడుండ్రి మన రేవంత్ రెడ్డి బస్తీ దవాఖానాలు. ప్రాణాలు కాపాడాల్సిన మందు గోళీలు ప్రాణాలు తీసేటట్టు తయారు చేసిండు. ఏంది గిట్లెందుకు ఇచ్చిండ్రు అని అడిగితే నీళ్లు నమ్ములుతున్నారు అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు ఇట్లా ఇచ్చిండ్రు అంటే ఇబ్బంది పడకుండా సిబ్బంది ఏం చెప్తున్నారో ఈయనుండ్రి. ఆమె పాపం పిలవలేదు మమ్మల్ని, సడన్ గా మేము వచ్చినాం, ఆమె డోర్ బయటికి రాగానే జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమీ లేవు సార్, మాకు మెడిసిన్స్ లేవు. కాఫ్ సిరప్స్, యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్స్కి ఏమీ లేవు మెడిసిన్. చూడండి ఎట్లా అయిపోయిందో. సిబ్బందికి ఇచ్చే జీతాలు దేవుడెరుగు, కనీసం మందు గోళీలు కూడా సప్లై చేస్తలేదట సర్కారు. ఎట్లుండే దవాఖానాలను ఎట్లా తయారు చేసిండ్రో చూడుండ్రు అనుకుంటా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేసుకుంటా పోతున్నారు. పట్నం పబ్లిక్ ను కాంగ్రెస్ ఏ తీరుగా చూస్తున్నది అనేది జనానికి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ పోతున్నారు. అట్లా కారు గుర్తు పార్టీని 5వ గేరేసి నడిపిస్తున్నారు ప్రచారంలా.